నమస్తే అండి, నేను మీ అన్యురెడ్డి. ఈ రోజు మనం ఉన్నాం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ వారి యాడ్ ఆన్ అనే వెంచర్ లో ఉన్నాము. ఈ వెంచర్ వరంగల్ హైవే ఫేసింగ్ లో ఉంది. నేషనల్ హైవే NH 163 వరంగల్ హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి అద్భుతమైన వెంచర్ మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ యాడ్ ఆన్ వెంచర్. ఈ వెంచర్ లో అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇది DTCP విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. సో ఇందులో యాజ్ పర్ నార్మ్స్ అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇందులో రెడ్ శాండల్వుడ్ ప్లాంటేషన్ కూడా ఉంది అలాంగ్ విత్ అవెన్యూ ప్లాంటేషన్. సో ఈ రోజు ఇందులో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో వర్క్ చేస్తున్నటువంటి RRR టీమ్ లోని కొందరి టీమ్ లీడర్స్ తో మనం ఈ రోజు మన ఇంటర్వ్యూస్ తీసుకోబోతున్నాం. పదండి లోపలికి వెళ్ళిపోదాం. నమస్తే సార్. నమస్తే మేడం, నా పేరు అంకమరావు అండి. సో మీరు ఇంతకు ముందు అంటే ఇప్పుడు సన్ సిటీలో వర్క్ చేస్తున్నారని విన్నాను. యా మేడం. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు సార్? నాది యాక్చువల్ ఫార్మా బ్యాక్గ్రౌండ్ అండి. సో మరి ఇప్పుడు సన్ సిటీలో వర్క్ చేయడానికి రీజన్ సార్? నేను ఇక్కడ వెంచర్స్ చూశానండి. యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ ఒక వెంచర్లో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి మన జేఎస్ఆర్ సన్ సిటీ వెంచర్ చూశాను. ఓకే. నాకు ఇక్కడ నచ్చినవి ఏంటంటే అది జేఎస్ఆర్లో రెసిడెన్షియల్ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి ప్లాంటేషన్ ఇస్తున్నారండి, ఎవెన్యూ ప్లాంటేషన్. ఇది నేను మిగిలిన వెంచర్లో చూశాను, కానీ అందరు ఫామ్ ల్యాండ్స్లో మా ప్లాంటేషన్ ఇస్తారు, కానీ మనకి రెసిడెన్షియల్ అప్రూవ్డ్ ఫ్లాట్స్లో ఎవరు కూడా ప్లాంటేషన్ ఇవ్వట్లేదు హైదరాబాద్లో. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. మనకి ఇక్కడ తీసుకుంటున్న ప్రైస్ కూడా ఓన్లీ ఓపెన్ ఫ్లాట్కే మనకి కాస్ట్ చేస్తున్నారు. తర్వాత మనకి ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషను. నేను ఎప్పుడైతే 1 వీక్లో పేమెంట్ చేశానో నాకు నెక్స్ట్ వీక్లో నాకు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చేసారు ఇక్కడ. ఇమీడియట్గా డాక్యుమెంట్ కూడా నాకు వచ్చేసింది. ఫుల్ పేమెంట్ చేశాను, డాక్యుమెంట్ కూడా నేను తీసుకున్నాను. తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంది. ప్లాంటేషన్ బెనిఫిట్ లాంగ్ టర్మ్లో మనకి ప్లాట్ కాస్ట్ కన్నా కూడా మన ప్లాంటేషన్ నుంచి ఎక్కువ తీసుకోవచ్చు. దీనికి అఫీషియల్గా అగ్రిమెంట్ కూడా ఇస్తున్నారు రిజిస్ట్రేషన్తో పాటు. కాకపోతే కస్టమర్ వెరీ హ్యాపీ. నేను అందుకోసం ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఇది నచ్చిన తర్వాత చూసి నేను కూడా ఇక్కడ వర్క్ చేసుకోవడానికి మంచి ఎన్విరాన్మెంట్ ఉంది అన్న ఉద్దేశంతో నేను కూడా ఇక్కడ అసోసియేట్గా వర్క్ చేసుకుంటున్నాను మేడం. అంటే సార్ ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఆల్రెడీ ఫార్మాలో వర్క్ చేశానని చెప్పారు, ప్లాట్ ఇన్వెస్ట్ చేయడం కోసం వచ్చానన్నారు. యా మేడం. హ్యాపీగా మీ బడ్జెట్లో వచ్చేసింది, కొనుక్కున్నారు, స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీ చూసినట్టయితే ఐడి కార్డ్ చూస్తున్నాను, ఆల్రెడీ మీరు RRR టీంలో వర్క్ చేస్తున్నారని కూడా నేను విన్నాను. మరి రీజన్ ఏంటి సార్? అంటే ఒక కస్టమర్గా వచ్చి మీరు ఇక్కడ జాయిన్ అయిపోయి మళ్ళీ ఆల్రెడీ మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకున్నారని విన్నాము. సో రీజన్ ఏంటి సార్? ఎలా ఈ కన్వర్షన్ అనేది అయింది, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ టు కంప్లీట్గా రియల్ ఎస్టేట్కి యాజ్ ఏ ఇన్వెస్టర్గా వచ్చి నౌ యూ ఆర్ స్టార్టెడ్ వర్కింగ్. సో వీ వుడ్ లైక్ టు నో అబౌట్ దిస్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. బేసిక్గా ఇక్కడ చూసాము, క్లియర్ టైటిల్ ఉంది మనకి. తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్ చేశారు మనకి. 1954 నుంచి లింక్ డాక్యుమెంట్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది. కాబట్టి నేను ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. నేను దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని నా కెరియర్ని బిల్డ్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాను మేడం. వచ్చి నేను ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశాను. సో సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత నాకు అనిపిస్తూ ఉంటుంది, యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఇక్కడికి వచ్చానని చెప్పారు. అంటే చిన్న చిన్న థింగ్స్లో కొన్నిసార్లు మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందంటే అది నిజమే అనిపిస్తుంది. యాజ్ ఏ ఇన్వెస్టర్గా వచ్చి ఈరోజు మీరు ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా మారిపోయారు. 22 ఇయర్స్ మీరు వర్క్ చేసిన ఇండస్ట్రీని కూడా వదిలేసి ఫుల్ టైమ్గా మీరు ఇక్కడికి వచ్చేసారు. అంటే రియల్ ఎస్టేట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్గా అనిపిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కొత్తగా రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా మీలాగా వర్క్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా రావాలంటే వారి కోసం మీరు ఇచ్చేటటువంటి సజెషన్ సార్? ఇక్కడ మనకి ఏంటంటే ఒక సింగిల్ ఓనర్ కంపెనీ. బేసిక్గా చైర్మన్ గారు కూడా మేము ఎట్లయితే వచ్చామో ఒక ఇక్కడ 1985లో యాజ్ అసోసియేట్గా ఒక రియల్ ఎస్టేట్లో కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు. ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ 16 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత తను ఓన్గా కంపెనీని స్టార్ట్ చేసి ఈరోజు 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. కాబట్టి మనకు మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఒకటే ఫీల్డ్లో తను వర్క్ చేసి దాని నుంచే ఒక కంపెనీని బిల్డ్ చేసి వర్క్ చేస్తున్నారు. కాబట్టి మనం వర్క్ చేసుకోవడానికి ఇది మంచి ఎన్విరాన్మెంట్ అని చెప్పి నేను డిసైడ్ అయ్యి నేను ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశాను మేడం. ఓకే. అంటే అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళతో ఎలా వర్క్ చేయాలి అన్న ఎంతూజియాజం ఎలా క్రియేట్ చేస్తారు? మేజర్గా మీ RRR టీమ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి సార్? ఓకే, ఇది మేము RRR టీంలో యాజ్ అసోసియేట్గా మేము ఎంటర్ అయ్యాను మేడం. ఇక్కడ RRR సార్ కూడా వాళ్ళు మా అను మేడం ఇద్దరు కూడా 16 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఈ రియల్ ఎస్టేట్ కెరియర్గా ఇప్పుడు 11 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ బ్యాకప్ ఉన్న సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ అంతా యూజ్ చేసుకుంటూ ఇక్కడ
ప్రతిదీ కూడా రియల్ ఎస్టేట్లో ఆల్ ట్రైనింగ్స్ ల్యాండ్స్ గురించి కానీ ఇక్కడ మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా వాళ్ళు వీక్లీ ట్రైనింగ్స్ ద్వారా ట్రైన్ చేస్తూ టీంని ముందుకు తీసుకెళ్తున్నారు. తద్వారా జీరోతో నాకు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే జీరో నాలెడ్జ్. నేను ఎప్పుడు కూడా నాకు ఏ విధమైన బిజినెస్ అప్రోచ్ లేదు. జాబ్ నుంచి కన్వర్ట్ అయ్యాను ఫస్ట్ టైము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్స్ ఒక 2 months నేను ట్రైనింగ్స్ తీసుకొని ఇక్కడ ఎవ్రీథింగ్ నేర్చుకున్న తర్వాత నేను కస్టమర్స్ని ఇంట్రడ్యూస్ చేసి స్టార్ట్ చేసి 1 monthలోనే నేను సక్సెస్ అయ్యాను మేడం. ఫస్ట్ మంత్లోనే నేను 4 bookings చేశాను ఇక్కడ. ఓ గ్రేట్ సార్. యా మేడం. సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన Thank you. సమయాన్ని అలాగే మంచి ఇన్ఫర్మేషన్ని